నెల్లూరు జిల్లా సైదాపురంలో క్రేన్ దూసుకు వెళ్లి వృద్ధురాలు మృతి చెందింది. సైదాపురం మండలం కేంద్రంలో ఆసుపత్రి సమీపంలో వేములచేడు వైపుకు వెళ్తున్న క్రేన్ ఆసుపత్రి వద్ద వృద్ధురాలు పైకి చూడకుండా దూసుకు వెళ్లడంతో అరుంధతివాడకు చెందిన మల్లరపు పోలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ నరేష్ అనకాపల్లికి చెందిన జయనాయుడుపాలెం గ్రామానికి చెందిన ఇతను ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా నడుపుతూ వృద్ధురాలు మరణానికి కారణమయ్యాడని సైదాపురం ఎస్ఐ డి శ్రీనివాస్ విజయ్ కుమార్ తెలిపారు. క్రేన్ వాహన డ్రైవర్ నరేష్ ను అదుపులోకి తీసుకుని కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా వృద్ధురాలి శవంను వృద్ధురాలు తనయుడు పెంచలయ్య పోలీస్ స్టేషన్ సమీపంలో ఆటోలో పెట్టుకుని తమకు న్యాయం చేయాలని పోస్ట్ మార్టంకు వెళ్లనివ్వకుండా నిరసన తెలుపుతున్నారు. క్రేన్ ఓనర్ ను కాంటాక్ట్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు విజయ్ కుమార్. ఇవాళ రోజున సైదాపురంలోని హాస్పిటల్ సెంటర్ దగ్గరలో కార్ రోడ్డు మీద ఒక రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. పోలమ్మ 74 సంవత్సరాల ఉన్నటువంటి మల్లారు పోలమ్మ అనే ఆమె ఆ సెంటర్లో వస్తువులు తీసుకొని సరుకులు తీసుకొని ఇంటికి నడుచుకొని వెళ్తా ఉన్న క్రమంలో హాస్పిటల్లో ఎదురుగా ఉన్నటువంటి కార్ రోడ్డు మీద నడుచుకొని పోతున్న క్రమంలో వెనకాలుగా వచ్చినటువంటి క్రేన్ ఆమెని చూసుకోకుండా అతివేగంగా జాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఆమెని గుద్ది ఆమె కింద పడడం కూడా చూసుకోకుండా టైర్లు ఎక్కడం జరిగింది. దానివల్ల ఆమె అక్కడెక్కడే చనిపోవడం జరిగింది. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాము. దానికి తగ్గట్టు చర్య తీసుకోవాలి.